ఈ చర్చా కార్యక్రమంలో మనతోటి పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించి రామచంద్ర గౌడ్ గారికి వెల్కమ్ అండి. అలాగే బీఆర్ఎస్ నుంచి శ్రీహరి యాదవ్ గారు మీకు వెల్కమ్. అయితే శ్రీహరి యాదవ్ గారు రేపు అయితే మీ యొక్క పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఏదైనా కావచ్చు రజతోత్సవం 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. దానికి సంబంధించి సభ ఏర్పాటు చేస్తున్నారు. కానీ వెంకటరెడ్డి గారు అంటున్నారు ఇది బీఆర్ఎస్కి చేస్తున్నారా లేదా టీఆర్ఎస్కి చేస్తున్నారా అనేది క్లారిటీ ఇవ్వండి. రెండోది ఇది పార్టీలో కొనువు పెడుతున్నటువంటి పార్టీని కాపాడుకోవడానికి సభ పెడుతున్నారు తప్పించి పెద్దగా దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు, ప్రజలు కూడా దీన్ని పట్టించుకోవాలంటే ఆయన కామెంట్ చేశారు. దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? శ్రీహరి యాదవ్ గారు నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని థ్యాంక్ యూ అన్న. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మిత్రులకి, బీజేపీ నుంచి వచ్చిన మిత్రుడికి, మీకు ఈ చర్చలో నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నమస్తే అన్న. గుడ్ ఈవినింగ్. మేము కొంచెము పాదయాత్రలో బిజీ ఉండడం వల్ల కొంచెం ఒక 3-4 నిమిషాలు మీతో నేను పంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వెంకయ్యని కాసేపు ఆగమని నేను రిక్వెస్ట్ చేయబోయాను. ఈ లోపే వారే ఆగిరు కాబట్టి అన్న, తెలంగాణ ప్రజలకి ఇంటి పార్టీ అయినా, ఆత్మగౌరవం అయినా, ప్రజాస్వామిక స్ఫూర్తి అయినా టీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఆ గుజరాతీ మార్వాడీల చేతిలో ఉండి మోడీ పేరు చెప్పుకొని విద్వేషాలని రెచ్చగొట్టేటటువంటి బీజేపీకి తెలంగాణ పేగుబంధం ఉంటుందా? ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఆ రాహుల్ గాంధీలో, సోనియా గాంధీలో ఢిల్లీకి సంబంధించినటువంటి అధిష్టానం చెప్పే ఆదేశాల కోసము నెలల తరబడి 100 సార్లు ఢిల్లీకి వస్తూ పోతూ తిరిగి ఢిల్లీ ఆదేశాల కోసం ఎదురు చూసుకుంటునే వాళ్ళకి తెలంగాణతో పేగుబంధం ఉంటుందా? ఒక 14 సంవత్సరాల పాటు ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించుకొని 10 ఏళ్ళు అభివృద్ధిని వేగవంతమైనటువంటి అభివృద్ధి చేసుకొని ఒక చిన్న 2% ఓట్లతోటి తప్పుడు వాగ్దానాలు, మోసపూరిత వాగ్దానాలతోటి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్కో, 8-9 సీట్లు గెలిచినటువంటి బీజేపీకో తెలంగాణతోటి ఏనాడు పేగబంధం ఉండదు. ఇంకోటి ఇంతకుముందు మిత్రుడు చెప్తూ ఏవో 2-3 అని తప్పుడు విషయాలు మాట్లాడిండ్రు. ఎక్కడ కూడా తెలంగాణ ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది వారనుకున్నట్టు ఎక్కడ అంపశయ మీదనో లేకపోతే ఇంకేదో అవస్థలో ఉన్నాయని చెప్తున్నా, అట్లేం లేదు. తెలంగాణ సమాజం అంతా ఇవాళ లేచి నిలబడ్డది మళ్ళొకసారి. అరే మేము చిన్న పొరపాటుతోని ఎంత పని అయిపోయాయి, తిరిగి మళ్ళా ఏ ఢిల్లీ పెద్దల పేరు మీద ఉన్నటువంటి గద్దలకి ఈ తెలంగాణని, అస్థిర పెద్దలకి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పార్టీలకి అనవసరంగా అవకాశం ఇచ్చినాం కదా. తిరిగి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందాము. మళ్ళీ తిరిగి తెలంగాణ పైన శ్వాస అయినటువంటి, తెలంగాణ పైన ఆశ అయినటువంటి ప్రజాస్వామిక పార్టీ అయినటువంటి తెలంగాణ భారత రాష్ట్రంతైనా తెలంగాణ సొంత వారు అన్నట్టుగా ఇది ఎప్పుడు పుట్టింది, అది ఎప్పుడు పుట్టింది అంటే వాళ్ళ జనసంఘ ఎప్పుడు పుట్టింది, జనతా పార్టీ ఎప్పుడు పుట్టింది? అది కాదు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అనేక సవరణలు జరిగినాయి. ప్రతి సవరణకు రాజ్యాంగ దినోత్సవం జరపరు. మొదలు రాజ్యాంగం అమలు జరిగినటువంటి 1950 జనవరి 26న జరుపుకుంటారు. గట్లే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేది కానీ మాకు సంబంధించినటువంటి ఏప్రిల్ 27 అనేదే మా ఆవిర్భావ దినోత్సవం. తర్వాత మేము దేశ రాజకీయాల్లో భాగంగా పేరును సవరించుకున్నాం. మా విధానాన్ని కానీ, మా పాలసీని కానీ, తెలంగాణ పైన ఉండేటటువంటి మా పేగుబంధాన్ని కానీ, మా ఆత్మగౌరవాన్ని కానీ మేము ఎక్కడ మార్చుకోలేదు. పార్టీ పాలసీని మార్చుకోలేదు. మేము తెలంగాణ పైన ఆత్మగౌరవం కోసం ఎట్లయితే పనిచేస్తామో ఢిల్లీలో ఉన్నటువంటి అవి కూడా ఉప ప్రాంతీయ పార్టీ, అవి కూడా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలు. మనం ప్రాంతీయ పార్టీకి ఉన్న మనం కూడా మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించాలనే దానిలో పేరు మార్పే తప్ప తెలంగాణ పేరుతో ఉండే పేగుబంధాన్ని కానీ, తెలంగాణ పేరుతో ఉన్న ఆత్మగౌరవాన్ని కానీ మేము మార్చుకోలేదు. వాళ్ళు అనేటటువంటి ఆ సాంకేతికపరమైన విషయాలని పెట్టి వీళ్ళకు చెప్పడానికి ఏముండదు. బీజేపీ పార్టీ ఏం పునాదుల మీద ఉన్నది, ఏ ప్రజల ఆత్మగౌరవ పునాదుల మీద ఉంది? విద్వేషాలు రెచ్చగొట్టి ఇప్పుడు తను చెప్పేటప్పుడే వారు వెంకటరెడ్డి గారు చెప్పేటప్పుడే చెప్తున్నారు. హైదరాబాద్లో 7 స్థానాలకు 8 స్థానాలకు పరిమితమైనటువంటి ఎంఐఎం అనేదాన్ని పార్లమెంట్కి సభ్యులకి పరిమితమైనటువంటి ఎంఐఎంను చూపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించడానికి అదొక బీటీం. వీళ్ళకు ఎంఐఎంను చూపెట్టుకుంటే తప్ప వీళ్ళు ఉనికిలో ఉండలేరు. మత విద్వేషాలు రెచ్చగొడితే తప్ప వీళ్ళు ఉండలేరు. ప్రతి ఎన్నికల ముందు ఎన్నో అవుతాడా, ఎక్కడో అవుతాడా, బార్డర్లోనో, రాష్ట్రం లోపలనో, రాష్ట్ర బయటనో, కాశ్మీర్ ఇష్యూనో, బంగ్లాదేశ్ ఇష్యూనో, పాకిస్తాన్ ఇష్యూనో చూపెట్టుకొని ఎన్నికల్లో గెలుచుడు తప్ప ప్రజలకి ఏం చేస్తామని చెప్పి, ప్రజల జీవన విధానంలో ఏం మార్పు చేస్తామని వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పటివరకు వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు ఉన్నప్పుడు కానీ, పైగా తెలంగాణ పేరట మోడీ కోసం చూస్తున్నారట. ఇదంతా విచిత్రమైన వాదన. ఇది తెలంగాణ పేరు మోడీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకోవడం. నిజంగానే మొన్న పార్లమెంట్ ఎన్నికలలో గెలిచింది మోడీ ప్రధాని ఉండాలని కోరుకున్నారంటే నిజమే. ప్రాంతీయ పార్టీలో మేము రాష్ట్రంలో అధికారం లేకపోవడం ఒక కారణం అయితే, ఓకే శ్రీహరి యాదవ్ గారు కరెక్ట్ వారి